హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? టీ కాఫీలు చక్కగా తాగుతూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు కదా. నేనైతే ఈరోజు జస్ట్ అట్లా టీ పెట్టి ఇంకా పిల్లలైతే టీ తాగుతురండి. నేనైతే ఈ వర్క్ స్టార్ట్ చేశాను. ఏంటంటే అర్జెంట్ బ్లౌజ్ ఉండే, ఇంక ఇది అర్జెంటు ఆమె వస్తుంది అనేసి 6కే బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ చేసిన. 1 అవర్లో ఈ బ్లౌజ్ కుట్టేసి ఇచ్చేసి ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని బట్టలు పిండుకొని ఇంకా ఉంటాయి కదండి అవన్నీ చేసుకొని నేనైతే ఈరోజు వెళ్ళాలన్నట్టు ఇంకా ప్రయాణం అయిపోయేది ఉంది. ఇంకా 2 యూనిఫామ్స్ కుట్టేది ఉంది. అట్లా చాలా బిజీ షెడ్యూల్ ఉందన్నట్టు ఈరోజు. ఇంకా బిజీ షెడ్యూల్లో కూడా నేను నిదానంగానే నాకు ఓపిక ఉన్నంతనే చేస్తానండి. శక్తికి మించినవి చేసుకున్నా కూడా ఆరోగ్యం పాడైతుంటుంది. అంత రిస్క్ ఏం తీసుకోను. ఇది నైటే కటింగ్ చేస్తే ఇంకా చాలా ఫ్రీగా ఉండేది అన్నట్టు. ఈ టైంలో ఎమ్మింగ్ చేసుకుంటూ చాలా ఫ్రీగా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు కటింగ్ చేసేసరికి నాకు ఇంకా ఇంత పొద్దున్నే చాలా పనులు ఉంటాయి కదా, ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా, అట్లా పనులన్నీ వదులుకొని కూడా చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఇంకేదో అట్లా చేసుకోవాలి కదండి. ఏంటంటే వచ్చింది పోగొట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎవరొక్క బ్లౌజ్ తెచ్చిచ్చినా కూడా ఇంకా అది తీసుకొని కుట్టడము చాలా రిస్కే ఉంటుంది. అంటే ఫ్రీగా ఉంటే కుట్టొచ్చు. ఆల్రెడీ నాకు ఇప్పుడు ఒక అర్జెంట్ యూనిఫామ్ కుట్టేది ఉంది అన్నట్టు. 10 వరకే ఒక యూనిఫామ్ కుట్టియాలి. అమ్మాయి హాస్టల్ వెళ్ళిపోతుంది. ఆమెకి ఇచ్చేది డ్రెస్ ఉన్నా కూడా మళ్ళీ ఈమె బ్లౌజ్ కూడా తీసుకున్నా. పోగొట్టొద్దు, రిస్క్ తీసుకుందాము, చూద్దాము, ట్రై చేద్దాం అన్నట్టు ఇంకా తీసుకొని చేస్తూనే ఉంటానండి. ఏది కూడా వదిలిపెట్టాలనిపించదు. అసలు టైం సరిపోకున్నా కూడా వదలాలనిపించదు అన్నట్టు. టైలర్స్కి అందరికీ ఇట్లనే ఉంటుందా మైండ్ సెట్? నాకే ఉంటుందా నాకైతే తెలీదు. మరి మీ మైండ్ సెట్ ఉంటాయో కానీ నిజంగా ఒక్క బ్లౌజ్ వచ్చినా ఏ డ్రెస్ వచ్చినా అంత బిజీ షెడ్యూల్లో కూడా నేను తీసుకుంటూనే ఉంటాను. ఖచ్చితంగా తీసుకొని వాళ్ళకు ఆన్ టైంకి స్టిచ్చింగ్ చేసి అయితే ఇస్తానండి. ఓకే, బాయ్.